హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈద్ స్పెషల్లో ఇంకా మనం ఎప్పుడైనా కూడా ఇలాంటి మంచి డిషెస్ అనేది ట్రై చేసుకోవచ్చు. సో షీర్ కుర్మా చేస్తున్నాను అనమాట. సో ఇంట్లో ఈజీ మెథడ్లో ఎలా చేసుకోవచ్చు, బిగినర్స్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో స్టార్టింగ్లో మనకి ఘీ అనేది ఇంట్లో ఏ ఘీ అయితే అవైలబుల్ ఉందో మనకి తీసుకోవచ్చు. సో ప్యూర్ ఘీ ఉన్న ఇంకా చాలా బాగుంటుంది. ఇలాగా ఈ సేమియా మనకు ఉంటుంది కదా, సన్న సేమియా షీర్ కుర్మాకి మనకి రెగ్యులర్ సేమియా కాకుండా ఇలాంటి సేమియాలు అనేది మార్కెట్లో దొరుకుతుంది. సో కొన్ని ఘీతో రోస్టెడ్ దొరుకుతుంది, కొన్ని రోస్టెడ్ కాకుండా ఇలాంటి ప్లెయిన్ దొరుకుతుంది అనమాట. సో ఇలాంటి మనము ఘీలో రోస్ట్ చేసుకోవాలి, ఘీ రోస్ట్ అది చేసుకోవాలన్నమాట. సో బాగా కొద్ది దగ్గరికి ఫ్రై చేసుకోవాలి. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా చెప్తాను. సో నేను ఒక పావు కిలో అంత సేమియా తీసుకున్నానంటే దానికి ఒక 2 లీటర్స్ ఆఫ్ మిల్క్ తీసుకున్నాను. ఇంకా మనకి ఎంత కావాలో డ్రై ఫ్రూట్స్ మనకి ఇంట్లో అవైలబుల్ బట్టి మనం తీసుకోవచ్చు. సో ఎన్ని డ్రై ఫ్రూట్స్ ఉన్నాయో అవన్నీ కూడా మంచిగా చక్కగా మనము ఫ్రై చేసి వేసుకోవచ్చు. ఇంకా ముందే పాలు బాయిల్ చేసి పెట్టేసుకున్నాను. మళ్ళీ ఇంకోసారి పాలు మంచిగా బాయిల్ అయిన తర్వాత దగ్గరికి కొద్దిగా అయిన తర్వాత ఇది చేసుకున్న మనకి డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా ఘీ రోస్ట్ చేసుకున్నాం కదా, అవన్నీ వేసేసుకొని ఇలైచి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఫ్రై చేసుకున్న మనకి ఈ షీర్ కుర్మా ఏదైతే సేమియా ఉందో ఇవన్నీ కూడా దాంట్లోకి వేసేసుకోవాలన్నమాట. బాయిల్ అయ్యేటప్పుడు అన్నీ దగ్గరికి అయిన తర్వాత మంచి చక్కగా బాయిల్ అవుతున్నప్పుడే చాలా మంచి ఫ్రేగ్రెన్స్ వస్తుంది. దాని తర్వాత ఇది కోవా అనమాట. కోవా కూడా నేను పాలల్లో మనం ముందే అట్లా కలిపేసి కొద్దిగా ఆ బ్యాటర్ అన్నీ కూడా సాఫ్ట్గా అయ్యేటట్టు పాలల్లో మిక్స్ అయిన తర్వాత అవన్నీ వేసేసుకొని పాలలో మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఒక పావు కిలోకి అంటే ఒక హాఫ్ కిలోకి ఇంకా కొంచెం తక్కువ అంతగా మనము షుగర్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ మనకి కోవా వేస్తున్నాము, ఇంకా దీంట్లో నేను మిల్క్ మేడ్ కూడా వేస్తున్నాం కాబట్టి స్వీట్ అనేది చూసుకొని ఎక్కువ తినేటోళ్ళు అయితే ఇంకొంచెం వేసుకోవచ్చు. నార్మల్గా తినేటోళ్ళు అయితే ఇంకా పావు కిలో కంటే ఒక 3 పావు అలాగా షుగర్ తీసుకోవచ్చు. సో నేను హాఫ్ కిలో తీసుకున్నా కాబట్టి దానికంటే ఇంకొంచెం ఎక్కువనే అంటే ఆల్మోస్ట్ హాఫ్ కిలో అంతా తీసుకున్నాను. దాని తర్వాత పాలు ఇవన్నీ కూడా మనకి చక్కగా అన్నీ బాయిల్ అయిన తర్వాత ఇది ఇలాగా ఇంకా మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకోవచ్చు అనమాట. అంతే, చాలా ఈజీగా అయిపోయింది కదా. సో ఇది రెడీ అయిపోయింది అనమాట మన ఈద్ స్పెషల్ షీర్ కుర్మా. అందరికీ కూడా ఈద్ ముబారక్. సో నీ బిగినింగ్ ఆఫ్ లైఫ్. సో ఇలాగే మన ఛానల్ని చూస్తూ ఉండండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇలాగే ఛానల్ని సపోర్ట్ చేయండి. కొత్త కొత్త వీడియోస్ మీ ముందుకు వస్తాను. సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.